ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, అందరూ బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మీ గురించి అనుదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు మహాకృప కదా, ఆయన ప్రసన్నత కదా. ఈ ఉదయకాలాన్ని చూడడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ నవంబర్ నెల 11వ తారీఖున దేవుడు మనకిచ్చిన వాగ్దానము, వాక్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి ఎందుకు ఆలస్యం? బైబిల్ గ్రంథాలు తెరవండి. తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని మనం విందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక అద్భుతమైన మాట ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమించు వారి ఆయన ఏమి సిద్ధపరిచినో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదంట, చెవికి వినపడలేదంట. చాలా అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఆయన ఎప్పుడైనా దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచినో మనకు తెలియదు. ఆయన శ్రేష్టమైనది సిద్ధపరిస్తాడు. తెలుసా మీకు? ఆయన శ్రేష్టమైనదే. మనమే దీంతో తృప్తి పడిపోదాం అనుకుంటాం, దీంతోనే మన జీవితాన్ని కొనసాగించేద్దాం అనుకుంటాం. కానీ దేవునికి అది కాదండి. దేవుని ఆలోచన అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. దేవుడు తన బిడ్డలకు ఒక ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వాలని చూస్తాడు. ఇంకోటి తెలుసా? ఆయన చెప్తున్న మాట, అద్భుతమైన మాట ఏంటి తెలుసా? దేవుని తన్ను ప్రేమించు వారి కొరకు, దేవుని ప్రేమించు వారి కొరకు ఒక శ్రేష్టమైనది సిద్ధం చేశాడు. ఈరోజు దేవుని ప్రేమిస్తున్నావా? ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా? లోకాన్ని ప్రేమిస్తే లోకాన్ని వదిలిపెట్టేసి ఎక్కడికి రావాలి? దేవుని ప్రేమించు. ఆయన సన్నిధిలో ఉండు. ఆయన సన్నిధిలో అంటే మంచి బిడ్డగా ఉన్నట్లయితే, ఆయన ప్రేమించు వారు ఉంటే దేవుడు సిద్ధం చేశాడు. గొప్ప బహుమానాన్ని ఇవ్వడానికి సిద్ధం చేశాడు. గొప్ప ఉన్నతమైన ఆలోచన ఇవ్వడానికి దేవుడు సిద్ధం చేశాడు. కాబట్టి ఏ విషయంలో వెనకాడద్దు. దేవుని ప్రేమించే వారు ఉందాం. దేవుని ఉన్నతమైన ప్రణాళికలు ముందుకు కొనసాగుదాం. దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఒక ఉన్నతమైన శ్రేష్టమైన బహుమానాన్ని పొందుకోండి. దేవుడు బహుమానాలు సిద్ధం చేశాడు. తప్పనిసరిగా పొందుకోండి. అటువంటి కృప, అటువంటి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, నీ కొందనములు తండ్రి, నీకు స్తోత్ర. ఈ శ్రేష్టమైన సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వచ్చాం. అయ్యా, నిన్ను ప్రేమించే వారికి ఒక ఉన్నతమైన శ్రేష్టమైన మీరు సిద్ధం చేశారని చెప్పారు. అది కంటికి కనపడు, చెవికి వినపడు, ఒక ఉన్నతమైనది అన్నారు. ఈరోజు మేము అది పొందుకునే భాగ్యాన్ని అయ్యా మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. కృపతో నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, దేవునికి స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని అయ్యా తండ్రి, వారు ఏ విషయంలో కుమిలిపోతున్నారు, కృంగిపోతున్నారు, వేదన చెందుతున్నారు, స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు, వారి జీవితంలో పరిపూర్ణ స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తూ వారికి సిద్ధం చేసిన శ్రేష్టమైన బహుమానాన్ని వారికి అనుగ్రహించి బలపరిచి స్థిరపరచమని ప్రార్థన చేస్తూ అన్ని విధాలుగా నీ బిడ్డలు మీరు తోడుగుండమని దీవించమని యేసు ఘనమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనందరిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.